ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ ఎలా ఉంది అన్న విషయం గురించి, అలాగే టీటీడీ వారు కొద్ది రోజుల పాటు కొన్ని రకాలైన దర్శనాలను రద్దు చేశారండి. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను గురించి కూడా తెలుసుకుందాము. ఇక్కడ భక్తులకు ఒక చిన్న విజ్ఞప్తి అండి. నేను ప్రతిరోజు కూడా తిరుమల దర్శనానికి సంబంధించిన వీడియోస్ అనేవి చేసి ఎప్పటికప్పుడు అక్కడి సమాచారాన్ని అందిస్తుంటాను. అయితే గత 2-3 రోజులుగా నాకు కొంచెం పని ఉండడం వలన వీడియోస్ చేయలేదండి. కొంచెం వేరే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి ఒక 2-3 డేస్ నుంచి నేను వీడియోస్ చేయడం లేదు. ఇక మీదట ఖచ్చితంగా వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తానండి. నేను ఎప్పుడైతే వీడియోస్ చేయలేదో చాలామంది భక్తులు రెగ్యులర్గా మీ వీడియోస్ చూస్తుంటామండి అని మెసేజ్ చేస్తున్నారు. నాకు చాలా సంతోషం వేసిందండి. నా వీడియోస్ని ఇంతగా ఆదరిస్తూ సపోర్ట్ చేస్తూ దర్శనానికి వెళ్ళొచ్చి మళ్ళీ నా వీడియోస్ చూస్తున్న వారందరికీ కూడా ధన్యవాదాలు. నా ఛానల్ని ఇలాగే చూసి మీకు తెలిసిన 10 మందికి షేర్ చేసి స్వామివారి దర్శన సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా అందిస్తున్నాను కదా, భక్తులందరూ కూడా సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇక మీదట ఖచ్చితంగా వీడియోస్ అప్లోడ్ చేస్తానండి. మామూలుగా పొద్దున్నే అప్లోడ్ చేస్తాను, కానీ పని ఉన్నప్పుడు రోజులో ఏదో ఒక టైంలో పొద్దున కానీ మధ్యాహ్నం కానీ లేదా సాయంత్రం కానీ వీడియోస్ అనేవి ఖచ్చితంగా అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇలాగే భక్తులు నా ఛానల్ని వీడియోస్ని ఆదరిస్తూ చూసి స్వామివారి దర్శనానికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్న అంటే జూన్ 16వ తేదీన తిరుమలలో స్వామివారిని 9,870 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 42,119 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4 కోట్ల రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి మొత్తం 24 గంటల సమయం పడుతోంది, అంటే ఒక రోజు మొత్తం పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళిన భక్తులకు దర్శనానికి 6 నుంచి 7 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 5 గంటల సమయం అనేది పడుతోందండి. ఇక చిన్నపిల్లల సుపదం దర్శనం అనేది ఈరోజు కూడా ఉందండి. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం, అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. మొత్తం మీద ఈరోజు తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది చాలా చాలా ఎక్కువగా ఉందండి. ఫ్రీ దర్శనానికి ఒక రోజు మొత్తం మీరు క్యూ లైన్లలో కంపార్ట్మెంట్లలో వేచి ఉండాల్సి ఉంటుంది. కొండపైన ఫ్రీ దర్శనం క్యూ లైన్లు కంపార్ట్మెంట్లు నిండిపోయి దాటుకొని గోగర్భం సర్కిల్ దగ్గర నుంచి అది కూడా దాటేసి శిలాతోరణం వరకు కూడా క్యూ అనేది ఉంది. రోడ్లపైన జనాలు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఎందుకంటే శని, ఆది, సోమ వరుసగా సెలవు రోజులు రావటంతో కొండపైకి భారీ ఎత్తున భక్తులు తరలి రావడం జరిగింది. ఫ్రీ దర్శనానికి ఇప్పట్లో భక్తులకు వెళ్ళవద్దని నేను మనవి చేస్తున్నానండి. సర్వదర్శనం టికెట్లు దొరకటం కూడా కష్టంగా ఉంది. ముందు రోజు రాత్రి 7-8 గంటల నుంచి మీరు క్యూ లైన్లో ఉంటే మరుసటి రోజు ఉదయం 2 లేదా 3 గంటలకు దర్శనం టికెట్లు ఇవ్వటం మొదలు పెడతారు. మొత్తం మీద భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంది. కొంచెమైనా తగ్గుముఖం పట్టేంత వరకు తిరుమల కొండకు ఇప్పట్లో దర్శనానికి భక్తులు వెళ్ళకపోవడమే మంచిది. ఆన్లైన్లో దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న వారికైతే ఎటువంటి సమస్య లేదండి. వాళ్ళు మీరు బుక్ చేసుకున్న తేదీకి దర్శనానికి వెళ్ళొచ్చు సిందిగా మనవి. ఇప్పుడు టీటీడీ వారు కొన్ని రకాలైన ఆర్జిత సేవలను రద్దు చేశారండి. అవి ఎక్కడంటే తిరుపతిలోని తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో జూన్ 17 అంటే ఈ రోజు నుంచి జూన్ 21వ తేదీ వరకు తెప్పోత్సవాలు జరగనున్నాయి. ఈ తెప్పోత్సవాలు జరుగుతున్న కారణంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ మరియు లక్ష్మీ పూజను అంటే జూన్ 21వ తేదీన శుక్రవారం కాబట్టి లక్ష్మీ పూజ జరుగుతుందండి. 5 రోజుల పాటు టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది.
కనుక జూన్ 17వ తేదీ నుంచి 21వ తేదీలలో ఎవరైతే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ మరియు లక్ష్మీ పూజను పద్మావతి అమ్మవారి ఆలయం కోటాలో బుక్ చేసుకున్నారో ఆయా టికెట్లు ఉన్న భక్తులు నేను చెప్పిన తేదీలలో వారికి దర్శనం కానీ సేవ కానీ ఉండదు. కనుక భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఇక భక్తులు అడిగే దర్శనానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు ఆగస్ట్ నెల 300 రూపాయల దర్శనం టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారు ప్లీజ్ చెప్పగలరు అని అడిగారండి. ఆగస్టు నెల వరకు సంబంధించిన 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు అన్నింటినీ కూడా ముందే టీటీడీ వారు ఆన్లైన్లో విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. 2024 సెప్టెంబర్ నెలకి సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లను ఈ జూన్ 24వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు. మీరు ఆ టైంకి ఆ టికెట్లను బుక్ చేసుకోగలరు. అలాగే ఇంకొకరు విర్చువల్ సేవ కోటాలో ఆధార్ కార్డ్ ఎంటర్ చేసుకుంటే అదే ఆధార్ కార్డుతో 300 రూపాయల దర్శనంకి కూడా వెళ్ళొచ్చా అని అడిగారండి. అవునండి, వెళ్ళొచ్చు. రెండు కూడా వేరు దర్శనం టికెట్లు కాబట్టి ఆన్లైన్లోనే రెండు విడుదల చేస్తారండి. 300 రూపాయల టికెట్లు మరియు 500 రూపాయల విర్చువల్ సేవ టికెట్లు కూడా ఆన్లైన్లోనే విడుదల చేస్తారు. ముందుగా 500 రూపాయల విర్చువల్ సేవ విడుదల చేసి తర్వాత ఇంకొక రోజున 300 రూపాయల దర్శనం టికెట్ని విడుదల చేస్తారు. మీరు ఒకటే నెలకి కూడా రెండు సేమ్ ఆధార్ ఐడితోనే బుక్ చేసుకోవచ్చు. ఎటువంటి సమస్య కూడా ఉండదు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.